సో ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫంక్షన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసే ముందుగా నేను జనరల్గా మనం సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో సింపుల్గా చెప్పాలంటే బర్త్డే ఫంక్షన్. సో బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి, మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, రిసెప్షన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇలా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే మనకి ఉంటాయి. అయితే సింపుల్గా బర్త్డే అనేది ఒక ఫంక్షన్ కదా, దీంట్లో జరిగే యాక్టివిటీస్ని నేను రాస్తున్నాను. సో బేసిక్గా చిన్నపిల్లల బర్త్డే అయితే మనం ఏమేమి చేస్తాం, ఇన్విటేషన్స్ పంపిస్తాం, డెకరేట్ చేస్తాం, ఇంకేమన్నా యాక్టివిటీస్ అనమాట, అంటే సాంగ్స్ కానీ డ్యాన్స్ యాక్టివిటీస్ కానీ, ఫైనల్గా కేక్ కటింగ్ అండ్ కేక్ డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ మనకి ఒక ఫంక్షన్లో జరిగే యాక్టివిటీస్ అని నేను చెప్పొచ్చా? ఎస్. అంటే ఇక్కడ ఇన్విటేషన్ కావచ్చు, ఇది ఒక యాక్టివిటీ, డెకరేట్ చేయడం అనేది ఒక యాక్టివిటీ, సాంగ్స్ ప్లే చేయడం మీన్స్ పాడడం కావచ్చు, ప్లే చేయడం కావచ్చు, నెక్స్ట్ డ్యాన్స్, నెక్స్ట్ ఫైనల్ కేక్ కట్ చేయాలి, నెక్స్ట్ వచ్చిన పిల్లలందరికీ కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకా ఏంటి, రిసీవ్ గిఫ్ట్స్. సో గిఫ్ట్స్ కూడా రిసీవ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్లో జరిగే యాక్టివిటీస్ అనమాట. అయితే ఒక ఫంక్షన్లో ఎన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి? సో 1 ఇన్విటేషన్, 2 డెకరేషన్, 3 సాంగ్స్ అండ్ 4 డ్యాన్స్ అండ్ 5 కేక్ కటింగ్, 6 డిస్ట్రిబ్యూషన్, 7 రిసీవ్ గిఫ్ట్స్. అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన యాక్టివిటీస్. అదే మనం ఫేర్వెల్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఫేర్వెల్ ఫంక్షన్. సో ఫేర్వెల్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి. కానీ ఇక్కడేంటి, బర్త్డేలో స్టూడెంట్స్ కాదు, వీళ్ళందరూ పేరెంట్స్ అయి ఉండొచ్చు, చుట్టుపక్కల నైబర్స్ అయినా ఉండొచ్చు. అయితే ఫేర్వెల్కి మనం ఓన్లీ అవర్ స్టూడెంట్స్, అంటే అవర్ కాలేజ్ స్టూడెంట్స్, ఓన్లీ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్. సో దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ సార్స్ని మనం ఇన్వైట్ చేస్తాం. సార్ మేడమ్స్ మనం ఇన్వైట్ చేస్తాం. సో స్టేజ్ మీదకి. సో అందరూ మనకి ఒక మంచి స్పీచ్ ఇస్తారు, అంటే మన కెరీర్ గురించి కావచ్చు, మన భవిష్యత్తులో ఎలా ఇంకేం చదువుకోవాలి, ఇంకేమైనా నేర్చుకోవాలి, వీటి గురించి మనకి స్పీచ్ ఇస్తారు, అంటే మంచి మోటివేషన్ మనకు అందిస్తారు మన మేడమ్స్, సార్స్. తర్వాత వచ్చేసి ఇంకేమన్నా ట్రెడిషనల్ యాక్టివిటీస్, అంటే సాంగ్స్ పాడే వాళ్ళు ఉన్నా లేదా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నా. సో ఫైనల్గా డిన్నర్ అయితే డిన్నర్ ఆర్ లంచ్ అయితే లంచ్. సో కొంతమంది 2 days కూడా ఫేర్వెల్ ఫంక్షన్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? అయితే ఇలా ఏ ఫంక్షన్కి సంబంధించిన యాక్టివిటీస్ ఆ ఫంక్షన్లో జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం కదా. సో అందరం కాలేజెస్లో ఉన్న వాళ్ళమే కాబట్టి చూస్తూనే ఉంటాం. అయితే ఒక్కొక్క ఫంక్షన్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, డిఫరెంట్గా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. వీటిని మనం ఏమి అనొచ్చు అంటే స్టేట్మెంట్స్ అనొచ్చు. అయితే ఇక్కడ బర్త్డే అనేది ఒక ఫంక్షన్ అయితే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7. అదేవిధంగా ఫేర్వెల్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే 1 2 3 4 5. సో ఫంక్షన్లో మనకి సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ ఫంక్షన్ గురించి మాట్లాడదాం. సో ఫంక్షన్ అంటే జనరల్గా ఏంటి, రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి. సో సి లాంగ్వేజ్లో ఫంక్షన్ డెఫినేషన్ కూడా మనం ఇదే అని చెప్పుకోవచ్చు. సో ఫంక్షన్ ఈజ్ a set of statements. సో ఫంక్షన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అయితే ఇవన్నీ దేనికి రిలేటెడ్, ఓన్లీ సింగిల్ టాస్క్కి రిలేటెడ్. సో పెర్ఫార్మ్స్ స్పెసిఫైడ్ టాస్క్ అంటే మనం వాటికి ఏదైతే టాస్క్ని మెన్షన్ చేస్తామో అదొక్కటే పెర్ఫామ్ చేస్తాయి అన్నమాట ఫంక్షన్స్. అయితే ఫంక్షన్స్ కానీ లేకపోతే మనకి డిసడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. ఓకేనా? ఫంక్షన్ లేకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి, ఫంక్షన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, ఈ రెండు చూద్దాం. అయితే నేను డేవ్ C++ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. నా టార్గెట్ ఏంటంటే సెకండ్ నంబర్కి, అంటే 2 అనే నెంబర్కి మల్టిప్లికేషన్ డిస్ప్లే చేయాలి, 3 and 4 ఈ 3 నెంబర్స్కి మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయాలి. ఇది నా టార్గెట్. సో నేను ప్రింట్ యూజ్ చేయడానికి stdio.h దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ రాయాలి, లేదంటే మనకి సి ప్రోగ్రామ్ కంపైలేషన్ స్టార్ట్ కాదు. అయితే నేను ఒక లూప్ రాస్తున్నా. మీకు ప్రస్తుతానికి లూపింగ్ స్టేట్మెంట్స్ నేను ఇంకా చెప్పలేదు, కానీ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ లేకపోతే మనకి డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్కి రాస్తే డిఫరెన్స్ ఏంటి, అదొక్కటి అబ్జర్వ్ చేయండి. సో టేబుల్ నాకు 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు ఎండ్ అవ్వాలి. ఏ టేబుల్ అంటే సెకండ్ టేబుల్,
స్టార్ పర్సంటేజ్ డి అసైన్స్ టు పర్సంటేజ్ డి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 2 అండ్ ఐ 2 మల్టిప్లికేషన్ ఐ. ఇది అయిన తర్వాత ఒక న్యూ లైన్ గ్యాప్ కావాలి. ఇమ్మీడియట్గా మళ్ళీ ఏ టేబుల్ కావాలి? థర్డ్ టేబుల్ అండ్ ఫోర్త్ టేబుల్. మీకు ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఎన్ని టైమ్స్ రాసాం చూడండి. మనకి ఎన్ని టేబుల్స్ అయితే అవసరమో అన్ని టైమ్స్ ఫర్ లూప్ని రిపీట్ చేయాల్సి వచ్చింది. అంటే రాసిన కోడే కదా నేను రాసినాను. సో ఫంక్షన్స్ లేకపోతే రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ మనం రాయాల్సి వస్తుంది. మనం రాసిన కోడ్ని రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? అదే ఫంక్షన్స్ కానీ ఉంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి రాస్తే సరిపోతుంది. అది మీకు అర్థమైందా? ఫంక్షన్స్ కానీ లేకపోతే మనం రాసిన కోడ్ని మళ్ళీ రాయాల్సి వస్తుంది. అంటే కోడ్ని డూప్లికేషన్ అంటాం, ఓకేనా? కోడ్ డూప్లికేషన్ అంటాం. దీన్నంతా రిమూవ్ చేయాలంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ఫంక్షన్స్ లేకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం కోడ్ డూప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. అదే ఫంక్షన్స్ రాయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ డూప్లికేషన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి నేను ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఒక ఫర్ లూప్ రాయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే, ఇక్కడ సేమ్ అదే. 2 times 3 times 4 times 4 times రిపీట్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని సేవ్ చేద్దాం. సో కంట్రోల్ ఎస్, టేబుల్ డాట్ సి, సేవ్. సో డేవ్ C++లో మీరు ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే F9 షార్ట్ కట్ F9, లేదా ఇక్కడ సింబల్ ఉంది కదా అక్కడన్నా క్లిక్ చేయండి. సో కంపైలేషన్ మనకి సక్సెస్ఫుల్. రన్ చేయడానికి F10 బటన్ని క్లిక్ చేయండి, లేదా ఇక్కడ సింబల్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయొచ్చు. ఓకే, కంపైలేషన్ సక్సెస్ఫుల్. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి 8 టేబుల్స్ డిస్ప్లే అని అబ్జర్వ్ చేశారా? సో 2 నుంచి 5 వరకు. అదే ఇంకొక 5 టేబుల్స్ అంటే 2 నుంచి 5 వరకు వచ్చి హ్యాపీ. 6, 7, 8, 9, 10 కూడా రావాలంటే మళ్ళీ ఇంకొక 5 times మనం కాపీ పేస్ట్ చేయాలి, ఎందుకంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ లేకపోతే. కానీ మనం ఏమంటున్నాం? ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి కోడ్ డూప్లికేషన్ని తగ్గించవచ్చు, ఇంత రాయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాం. సో అర్థమైంది కదా? ఫంక్షన్ లేకపోతే మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ వస్తూనే ఉంటుంది, కానీ ఫంక్షన్స్ రాయడం వల్ల తగ్గించవచ్చు. ఒక్కసారి రాయొచ్చు, 5 times యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఫంక్షన్ని రాస్తున్నాను. మీకు ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసుకోవాలి, అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ప్రస్తుతానికి అది ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఇంకేం వద్దు. ఈ కోడ్ అంతా ఎలా రాయాలి, ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేను ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ అయిపోయే లోపల మీకు ఒక్క డౌట్ కూడా లేకుండా చేస్తాను. I++ అండ్ ఇందాక ఇదే కదా మనం రాసాం మెయిన్ ఫంక్షన్లో. సో లెట్ మీ రైట్ /n. అయితే ఇక్కడ నేను n అని రాస్తున్నాను. n మల్టిప్లికేషన్ I అండ్ సింగిల్ ప్రింట్ఎఫ్. అయితే ఇందాక రాసినంత లాజిక్ అయితే నేను రాసినారా రాయట్లేదా మీరే నాకు చెప్పాలి. సో 2, సో నేను దీన్ని కాపీ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అనమాట. అవన్నీ మీకు నీట్గా చెప్తాను నేను. సో 2 and 3, 4 and 5 and 6 అంటే ఇందాక వచ్చిన అవుట్పుట్ వచ్చిందేమో అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్పేసి నేను నంబర్స్ కూడా కొద్దిగా పెంచా. సో 1 to 6 మల్టిప్లికేషన్ టేబుల్స్ మనం డిస్ప్లే చేయబోతున్నాం. కానీ ఇందాక వితౌట్ ఫంక్షన్, సో దీన్ని నేను ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాను. వితౌట్ ఫంక్షన్ మనం ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాల్సి వచ్చింది? ఫర్ లూప్ 5 times రాసాం, అంటే 1 time ఒరిజినల్ కోడ్ రాసి 4 times రిపీట్ చేసాం. కానీ ఇక్కడ 1 time రాసాం ఫర్ లూప్ ఇదంతా. అంటే ఏంటంటే ఫంక్షన్లో రాయడం వల్ల రాసిన దాన్నే మళ్ళీ మళ్ళీ వాడుకుంటాము, అంతేకాని రాసిన దాన్నే రాయము. అర్థమవుతుందా? ఒక్కసారి రాస్తే దాన్ని మనం ఇక్కడ 6 times యూజ్ చేసుకుంటున్నాం, ఇలాగనమాట. ఇప్పుడు కూడా నేను కంపైల్ చేసి చూపిస్తాను. సో F9 కంపైలేషన్ సక్సెస్ఫుల్, F10 ఎగ్జిక్యూషన్. అబ్జర్వ్ చేయండి. సో టేబుల్స్ వచ్చాయి మనకి, అబ్జర్వ్ చేయండి. 6, 5, 4, 3, 2 and 1. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ని కానీ రాస్తే కోడ్ రిపిటేషన్స్, కోడ్ డూప్లికేషన్స్ని తగ్గించవచ్చు. అర్థమవుతుందా? సో ఫంక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ పాయింట్, ఫంక్షన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్
స్టేట్మెంట్స్ పెర్ఫార్మ్ స్పెసిఫైడ్ టాస్క్, మనం ఏదైతే టాస్క్ ఇస్తామో అదే చేస్తాయి. సో యూజింగ్ ఫంక్షన్స్ వీ కెన్ రిమూవ్ డూప్లికేట్ కోడ్. అర్థమవుతుందా? మనం ఫంక్షన్స్ని యూజ్ చేసి మెయిన్గా చేసేది ఏంటంటే కోడ్ డూప్లికేషన్ తగ్గిస్తాం. ప్లస్ వన్స్ ఇఫ్ వి డిఫైన్ ఏ ఫంక్షన్, సో ఒక్కసారి కనుక మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక ఫంక్షన్ని మనం ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు, దాన్నే మనం ఏమంటామంటే డిఫైన్ అంటాం. సో ఫంక్షన్ని మనం ఒక్కసారి డిఫైన్ చేస్తే మనం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అంటే ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అయితే తర్వాత there are two types of functions. సో ఏంటి టూ టైప్స్ అంటే, నెంబర్ 1 ప్రీడిఫైన్డ్ వన్స్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లాగే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. మీకు నోట్స్ కావాలంటే మీరు హ్యాపీగా రాసుకోవచ్చు, నేను నీట్గా రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్, ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్. అయితే ఆల్రెడీ క్రియేట్ అయిన ఫంక్షన్స్ నేను కొన్ని రాస్తాను, మీకు తెలుసో లేదో చూడండి. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఈ రెండు నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. సో ఇవి రెండు ప్రీడిఫైన్డ్ క్లాసెస్. స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు అని చెప్పా. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, దీన్ని యూజ్ చేసి మనం స్క్రీన్ మీద టెక్స్ట్ డేటాని డిస్ప్లే చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ కేటగిరీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం ఎలాగా. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ప్రోగ్రామర్ ఆర్ యూజర్. అయితే ఇక్కడ మనం మన సొంత ఫంక్షన్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అంటే ఏంటి, మనం డిఫైన్ చేసామా? నో, మనం డిఫైన్ చేయలేదు. ఆల్రెడీ డెన్నిస్ రిచ్ ఆ టీము వాళ్ళందరూ కలిసి కష్టపడి డిఫైన్ చేశారు మన కోసం, మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. కానీ మనం ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయాలి. అంటే మన సొంతగా ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలన్నమాట. అయితే మన సొంతగా క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఫంక్షన్స్ క్రియేట్ చేశారు వాళ్ళు, ఆ రూల్స్ ఏంటో మనం కూడా ఫాలో అవ్వాలి. దాన్ని మనం ఏంటో అంటే సింటాక్స్ అంటాం. సో సింటాక్స్ ఏంటో తెలుసుకుంటే మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. రిటర్న్ టైప్ ఇంపార్టెంట్, రిటర్న్ టైప్. దెన్ ఫంక్షన్కి అంటే మన సొంత ఫంక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలి, పారంథసిస్. సో ఫంక్షన్ అని చెప్పాలంటే దానికి ఏమి ఉండాలి, పారంథసిస్ ఉండాలి. దెన్ ఇన్సైడ్ పారామీటర్ లిస్ట్, దెన్ ఫంక్షన్ టాస్క్. సో ఇక్కడ మనం ఫంక్షన్ బాడీ అనొచ్చు, ఫంక్షన్ టాస్క్ అనొచ్చు, స్పెసిఫైడ్ టాస్క్ అన్నా కూడా ఇదే. అయితే ఇక్కడ రిటర్న్ టైప్ గురించి వీటన్నిటి గురించి నేను నీట్గా రాస్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా కూడా అన్నీ చూద్దాం మనం. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ రిటర్న్ టైప్? సో రిటర్న్ టైప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అంటే ఏంటి, లోపల సమ్ బాడీ ఉంటుంది, అదంతా ఎగ్జిక్యూట్ అయితే మనకి ఒక పని జరుగుతుంది, ఒక టాస్క్ అనేది జరుగుతుంది. అయితే బేసిక్గా మనం డైలీ నిద్రలేచిన దగ్గర నుంచి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతి పని చేసినప్పుడు ఏదైనా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైనా వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. అంటే నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి పని చేసేటప్పుడు రిజల్ట్ ప్రతి పనికి ఆశించాం మనం. కొన్ని వర్క్స్ ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, కొన్ని ఎక్స్పెక్ట్ చేసి చేస్తాం. అంటే మనీ ఎక్స్పెక్ట్ చేయడం, లేదా ఎదుటి వ్యక్తి మంచి ఆశించడం, లేదా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా డబ్బులు ఆశించడం, ఇలాగా సంథింగ్. లేదా నాలెడ్జ్, ఓకేనా, నాలెడ్జ్ కూడా ఆశించవచ్చు. అదేవిధంగా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని నుంచి మనకి ఏదైనా వాల్యూ కావాలి, దాని నుంచి మనకి ఏదైనా వాల్యూ రిటర్న్ కావాలంటే మనం రిటర్న్ టైప్ గురించి కొద్దిగా కేర్ తీసుకోవాలి. సో ఇఫ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఆఫ్టర్ ఫంక్షన్ టాస్క్
ఎగ్జిక్యూషన్. ఓకేనా? సో రిటర్న్ టైప్ మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఫంక్షన్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఏదన్నా వాల్యూ రిటర్న్ అవ్వాలి అంటే అప్పుడు మాత్రమే రిటర్న్ టైప్ గురించి మీరు కేర్ తీసుకోవాలి. అదర్వైజ్ రిటర్న్ టైప్ మీరు ఏం రాయొచ్చు అంటే సింప్లీ వాయిడ్ అనే కీవర్డ్ని మెన్షన్ చేయొచ్చు. అదర్వైజ్ వి మస్ట్ మెన్షన్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ, అదర్వైజ్ వాయిడ్. ఓకేనా? అదర్వైజ్ సింపుల్గా ఏం చేయొచ్చు, వాయిడ్ అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పేస్తా. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఉంది. దీని నుంచి నేను ఒక 2 నెంబర్స్ యొక్క ఇలా 2 నెంబర్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్. అయితే వీటి యొక్క సమ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వీటి యొక్క సమ్ నేను రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే రిటర్న్ అనే కీవర్డ్ రాయాలి, ప్లస్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ అవుతుంది, ఇంటీజరే కదా, ఆ డేటా టైప్ మనం రాయాలి. అర్థమైందా? అదే నేను సమ్ అనే ఫంక్షన్ రాశాను, లేదా సబ్ అనే ఫంక్షన్ రాశాను, సబ్ అనే ఫంక్షన్ రాశాను. అయితే దీంట్లో ఏంటంటే నేను ఏ వాల్యూని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నాకు సమ్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ప్రింట్ ఎఫ్ రాయండి, ప్రింట్ ఎఫ్ ఎక్స్ ప్లస్ వై. అయితే ఇక్కడ ఏంటి, ఏమి రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందువల్ల వాయిడ్ రాయండి. అర్థమవుతుందా? అయితే నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంకా క్లియర్గా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మీరేం చేయాలంటే రిటర్న్ టైప్ రాయాలి, దెన్ ఫంక్షన్ నేమ్ రాయాలి. అయితే రిటర్న్ టైప్ అంటే ఏమర్థమైంది, ఫంక్షన్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదన్నా వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేసే పని అయితే రిటర్న్ అనే కీవర్డ్ రాసి ఆ వాల్యూ పక్కన రాయాలి. వాల్యూ ఏ టైప్ వస్తుందో ఆ టైప్ అబ్జర్వ్ చేసి అది ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని, లేదా క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అని, లేదా డబుల్ అయితే డబుల్ అని మెన్షన్ చేయాలి. లేదు నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏదైనా ప్రింటింగ్ అలాంటివి చేస్తాను అంటే అప్పుడు సింపుల్గా మీరు డేటా టైప్ రాయకుండా వాయిడ్ అనే కీవర్డ్ని మెన్షన్ చేయండి. అప్పుడు నో రిటర్న్ వాల్యూ. క్లియర్? నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ చాలా సింపుల్. సో నీట్గా రాసే పని అయితే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ అంటే ఎనీ వ్యాలిడ్ నేమ్ గివెన్ బై ప్రోగ్రామర్ ఆర్ యూజర్. సో ప్రోగ్రామర్ అంటే ఎవరు, మీరే. ఓకేనా? ప్రోగ్రామ్ రాసేది మీరే కాబట్టి మీరే. సో ఫంక్షన్కి మీరు ఏదన్నా ఒక నేమ్ని మెన్షన్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి పారామీటర్ లిస్ట్. పారామీటర్ లిస్ట్, దిస్ ఈజ్ ఆప్షనల్ పార్ట్. దిస్ ఈజ్ ఆప్షనల్ పార్ట్. అయితే పారామీటర్ లిస్ట్ మనం ఎప్పుడు తీసుకోవాలి, పారామీటర్ లిస్ట్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇఫ్, నెక్స్ట్ లైన్లో రాద్దాం, if we want to produce same result for multiple calls of a function, then optional. అయితే మనం ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత కాల్ చేయాలి. ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత కాల్ చేయాలి. ఎన్ని టైమ్స్ కాల్ చేయొచ్చు అంటే ఎన్ని టైమ్స్ అన్నా కాల్ చేయొచ్చు, అన్ని టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒక 5 టైమ్స్ కాల్ చేసాం, 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు రిజల్ట్ మనకి సేమ్గా రావాలి. అంటే ఫస్ట్ టైం వచ్చిన రిజల్టే సెకండ్ టైం రావాలి, సెకండ్ టైం వచ్చిన రిజల్టే థర్డ్ టైం రావాలి, థర్డ్ టైం వచ్చిన రిజల్ట్ ఫోర్త్ టైం, ఫోర్త్ టైం వచ్చిన రిజల్ట్ ఫిఫ్త్ టైం. అంటే ఎక్కడ చేంజ్ అనేది ఉండకూడదు. అంటే ఫంక్షన్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు పారామీటర్ లిస్ట్ తీసుకోకండి. అర్థమవుతుందా? సో పారామీటర్ లిస్ట్ అనేది యాక్చువల్గా ఆప్షనల్. ఎటువంటి సందర్భాల్లో రాయాలంటే, అదే ఎటువంటి సందర్భాల్లో రాయకూడదు ఇప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడు రాయకూడదు, సో ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక 5 టైమ్స్ కాల్ చేస్తాం. 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు రిజల్ట్స్ సేమ్గా రావాలంటే అప్పుడు కంపల్సరీ మనం పారామీటర్స్ లిస్ట్ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి, 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు 5 డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ results for multiple calls of a function, then mandatory. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం పారామీటర్స్ ఎటువంటి టైంలో రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ని 5 టైమ్స్ కాల్ చేద్దాం. 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు మనకి 5 డిఫరెంట్ రిజల్ట్స్ రావాలి అంటే పారామీటర్స్ ఇంక్లూడ్ చేస్తాం. లేదు నాకు 5 టైమ్స్ సేమ్ రిజల్టే కావాలంటే పారామీటర్స్ని
తీసుకోమన్నమాట. అర్థమవుతుందా? అయితే ఇది ఇన్పుట్ పర్పస్ క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫంక్షన్ టాస్క్ అంటే ఐ మీన్ బిజినెస్ లాజిక్. ఓకేనా? బిజినెస్ లాజిక్ అంటే ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏం టాస్క్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్నే మనం బిజినెస్ లాజిక్ అంటాం. అర్థమైందా? సో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్ చూడండి. మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వెళ్దాం. ఓకేనా? సో రిటర్న్ టైప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? రిటర్న్ టైప్ కనిపిస్తుందా? బిగ్ స్క్రీన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ ఇంపార్టెంట్. సో నేను ప్రస్తుతానికి వాయిడ్ రాస్తాను, తర్వాత ఫంక్షన్ నేమ్, దెన్ పారామీటర్ లిస్ట్ ఆప్షనల్, దెన్ ఫంక్షన్ టాస్క్. క్లియర్? సో మనం ఇక్కడికి వెళ్ళిపోదాం ప్రోగ్రాంలోకి. రిమూవ్ హ్యాష్ include stdio.h, then void main function compulsory. అయితే నేను రిటర్న్ టైప్ వాయిడ్ అని రాసి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. అర్థమవుతుందా? సో ప్రింట్ నంబర్, ప్రింట్ స్క్వేర్ అని రాశాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ స్క్వేర్. 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను అండర్ స్కోర్ యూజ్ చేసి సపరేట్ చేశాను. రూల్ ఏం లేదు, కానీ లుక్ బాగుంటుంది, చూడడానికి అఫీషియల్గా ఉంటుంది అంతే. పారామీటర్స్ లిస్ట్ తీసుకోలేదు. అయితే నేను ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ స్క్వేర్ ఆఫ్ %d ఈజ్ %d/n, 2 into 2 అని చెప్పి ఇచ్చా. అయితే మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాం, బాగానే ఉంది. మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాం. సో రూల్స్ గుర్తున్నాయి కదా? రిటర్న్ టైప్ రాయాలి, ఫంక్షన్ నేమ్ రాయాలి, పారామీటర్ లిస్ట్ ఆప్షనల్. సో కర్లీ బ్లాక్స్లో నేను ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ అంతా మెన్షన్ చేశా. క్లియర్? నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో సేవ్ చేశా. మెయిన్ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ మెయిన్ హ్యాస్ కంప్లీటెడ్ అని కూడా రాద్దాం. మెయిన్ హ్యాస్ కంప్లీటెడ్. అయితే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. అంటే స్క్వేర్ ఆఫ్ 2 ఈజ్ 4 వస్తుందా రాదా మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. సో కంపైల్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయింది. సో ఫాంట్ కొద్దిగా చిన్నగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. సో మెయిన్ హ్యాస్ స్టార్టెడ్ డిస్ప్లే అయింది, మెయిన్ హ్యాస్ కంప్లీటెడ్ డిస్ప్లే అయింది, కానీ స్క్వేర్ ఆఫ్ 2 ఈజ్ 4 రాలేదు. అబ్జర్వ్ చేశారా? అయితే మనం ఇందాక మెటీరియల్లో చెప్పుకున్నాం కదా, పైన థర్డ్ పాయింట్ అనుకుంటా, వన్స్ ఇఫ్ వి డిఫైన్ ఎ ఫంక్షన్ వీ క్యాన్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్. నేను ఫంక్షన్ని యూజ్ చేయలేదు, అందుకే నాకు అది ఎగ్జిక్యూట్ కాలేదనమాట. అయితే ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ పెట్టి పిలవాలి. ప్రింట్ SQUARE స్క్వేర్, ఈ విధంగా. అర్థమైందా? అయితే నేను ఎన్ని టైమ్స్ కాల్ చేశాను? ఓన్లీ 1 టైం. ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్లో మెయిన్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేశాం కాబట్టి ఆ ఫంక్షన్లో ఉన్న బిజినెస్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. స్క్వేర్ ఆఫ్ 2 ఈజ్ 4 అని చెప్పేసి డిస్ప్లే అయింది. అయితే మనం ఎన్ని టైమ్స్ కాల్ చేయొచ్చు? ఎన్ని టైమ్స్ అన్నా కాల్ చేయొచ్చు. సో కాపీ, పేస్ట్. అయితే నేను ఎన్ని టైమ్స్ కాల్ చేసిన అబ్జర్వ్ చేయండి. 5 టైమ్స్ కాల్ చేశా. 5 రిజల్ట్స్ డిఫరెంట్గా రావు, ఎందుకంటే పారామీటర్స్ లేవు కాబట్టి ప్రతి రిజల్ట్ మనకి సేమ్గా వస్తుంది. అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో చూసాం. క్లియర్? సో మెయిన్ హ్యాస్ స్టార్టెడ్, ప్రింట్ స్క్వేర్ రాసాం, నెక్స్ట్ 5 టైమ్స్ కాల్ చేసాం. 5 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి 5 టైమ్స్ అదే సేమ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? కానీ ఇక్కడ 5 డిఫరెంట్ రిజల్ట్స్ అయితే మనకి రాలేదు, ఎందుకంటే పారామీటర్స్ తీసుకోలేదు కాబట్టి. లాస్ట్లో మెయిన్ హ్యాస్ కంప్లీటెడ్ అని చెప్పేసి డిస్ప్లే అయింది. క్లియర్? ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టోటల్గా 2 ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ కంపైల్ చేసినప్పుడు, రన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మెయిన్. మనం రన్ చేసినప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మెయిన్. సో కంట్రోల్ ఎక్కడి నుంచే ఉంటుంది. క్లియరా? అయితే నేను నెక్స్ట్ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేస్తానంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు 4 కేటగిరీస్. అవేంటంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు పారామీటర్స్, with parameters, without
parameters, then without return type, with return type, then importance of function prototype. Okay, so what is prototype and ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్ ప్రోటోటైప్. సో ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ని మిస్ అవ్వద్దు. విత్ పారామీటర్స్, స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నాను. సో పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్, నీట్గా ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా చెప్పేసి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.